బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులు, క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే మార్కుఫెడ్ కు 1800 కోట్ల నిధులు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు మంజూరు చేసింది. కృష్ణా కరకట్టను 4 లేన్ల రహదారిగా మార్చాలని నిర్ణయించడమే కాకుండా న్యాయశాఖలో 21 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులు, క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే మార్కుఫెడ్ కు 1800 కోట్ల నిధులు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు మంజూరు చేసింది. కృష్ణా కరకట్టను 4 లైన్ల రహదారిగా మార్చాలని నిర్ణయించడమే కాకుండా న్యాయశాఖలో 21 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా 41 అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని జరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10:30కు మొదలైనటువంటి ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ కేబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చించి వాటికి ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ ఈ రోజు ముఖ్యంగా ఆమోదం తెలిపినటువంటి కొన్ని అంశాలను ఒకసారి మనం చూస్తే, ఏదైతే రాష్ట్ర న్యాయశాఖలో 21 పోస్టులకు సంబంధించి కేబినెట్ ఓకే చేసింది. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులను కేటాయిస్తూ కూడా రాబోయే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ మార్కెట్ కి 1800 కోట్ల రూపాయల ప్రభుత్వం గ్యారంటీ, అదేవిధంగా 124 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1208 కోట్లతో క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి కేబినెట్ అనుమతించింది. అసెంబ్లీ భవనాల అదనపు పనులకు 790 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కృష్ణా కరకట్టను 4 లేన్ల రహదారిగా మార్చాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఏదైతే అమరావతిలోకి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ పాయింట్ ఉందో అదంతా చాలా ఉంటుంది. దాని మీద వెళ్తున్నటువంటి వాహనాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అమరావతికి సంబంధించి ఒక పక్క సీడ్ యాక్సెస్ అభివృద్ధి చేస్తూనే మరో పక్క ఈ కరకట్ట కూడా అందుబాటులోకి వస్తే దానివల్ల పూర్తి స్థాయిలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరో పక్క ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు పరిశ్రమకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు దీని తర్వాత పలు కీలక అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించారు. ముఖ్యంగా ప్రతిపక్ష విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి, అమరావతిపై దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో కూడా తిప్పికొట్టాలి అంటూ చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పెట్రోల్ డీజిల్ పై ప్రభుత్వాన్ని దూషిస్తుంటే విమర్శలపై సమాధానం చెప్పలేకపోతున్నారంటూ కూడా కొంత మంత్రులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల సంపద పేరుతో కొత్త పథకాన్ని చేపట్టాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి 3వ బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేది ఎలా అనే దాని మీద కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. దాని మీద కూడా కేబినెట్ తర్వాత మంత్రులతో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించి పలు అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేయడం జరిగింది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, దాంతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అనే దాని మీదే ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు. వాటికి సంబంధించి ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. పల్నాడు జిల్లా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్యపై వచ్చిన అత్యాచార ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై సిఐ బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో క్రైమ్ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు బ్రాహ్మణపల్లి సమీపంలోని ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బాధితురాలిని నర్సరావుపేటలో జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్యపై వచ్చిన అత్యాచార ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై సీఐ బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో క్రైమ్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు బ్రాహ్మణపల్లి సమీపంలోని ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బాధితురాలిని నర్సరావుపేటలో జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, నర్సరావుపేటలో జరిగిన ఈ దుర్ఘటన అంటే దాదాపుగా పోలీస్ శాఖకే షాక్ గురి చేసినట్టు అర్థమవుతా ఉంది. ఒక సీఐ తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు రావటం, ఆ బాధితురాలని జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెడుతున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, నిన్న ఏదైతే వినుకొండలో ఒక మహిళపై ఒక సీఐ అత్యాచారం చేశారని చెప్పేసి మహిళా ధనలక్ష్మి అనే ఆమె వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ కు సంబంధించి కూడా నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అందులో ఎవరైతే అత్యాచారానికి సంబంధించిన ఆరోపణ ఎదుర్కొన్నాడో స్వయం ఒక సీఐ అవడం కూడా పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఒకసారిగా ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి ఉండి కూడా ఒక మహిళ పట్ల అత్యాచారానికి పాల్పడడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగంలో కూడా చర్చించుకుంటున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక పోలీస్ అవడంతో ఏదైతే నిన్న అత్యాచారం జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కి ఇవాళ ఉదయం క్లూస్ టీమ్ ఇటు ఫోరెన్సిక్ ల్యాబులు కూడా వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం కూడా అసలు ఏం జరిగింది అనేది లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఉదయం నుంచి కూడా ఆ వినుకొండ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి వద్ద ఏడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ వద్ద అయితే క్లూస్ టీము, ఇటు ఫోరెన్సిక్ వాళ్ళు, ఇటు రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏ మహిళ అయితే అత్యాచారానికి పాల్పడిందో ఆ మహిళకు సంబంధించి కూడా పూర్తిగా టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు నిర్వహించిన తర్వాత ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా నర్సరావుపేట జిల్లా కోర్టుకు తీసుకొచ్చి స్వయాన జడ్జి గారి ముందు కూడా తన మీద జరిగిన అత్యాచారానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ స్టేట్మెంట్ జడ్జి గారి ముందు కూడా రికార్డ్ చేయడం అయితే జరిగింది. దీంతో మనం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే ఒక పోలీసు అయినటువంటి చిన్నమల్లయ్య మీద ఇలాంటి కేసు నమోదు అవడం కూడా ఇటు పోలీస్ యంత్రాంగంలో కూడా పెద్ద హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ఒక మహిళపై అత్యాచారానికి సంబంధించి కూడా ఈ చిన్నమల్లయ్య అనే సీఐ మీద అనేక ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ వినుకొండలోను టౌన్ పోలీస్ స్టేషన్ లోను, ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు, ఇటు కారంపూడి స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా ఈ సీఐకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు కూడా ఎదురైన కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి సంఘటన గతంలో కూడా ఏమైనా జరిగిన కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే నిన్న మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా క్షుణ్ణంగా
పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు కూడా దీన్ని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసేసి ఇందులో ఎవరిది ఏది తప్పనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా వినుకొండ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి వద్ద ఏదైతే ఫామ్ హౌస్ ఉందో, చిన్నమల్లయ్య సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో, ఆ ఫామ్ హౌస్ లో సంబంధించి కూడా పూర్తిగా క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. క్లూస్ టీమ్స్ తో పాటుగా ఇటు రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉండే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మంచిదనంగా ఏదైతే వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు చిన్నమల్లయ్యకి అప్పుడున్న ఏదో పరిచయం మీద నిన్న ఇంటికి పిలుచుకొని ఏదైతే ధనలక్ష్మి ఆ మహిళని ఇంటికి పిలిపించుకొని ఆ మహిళపై కత్తి చూపించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆ మహిళ చెబుతుంది. అయితే ఒక పోలీస్ అయి ఉండి కూడా మహిళలకు భద్రత ఇవ్వాల్సిన పోలీస్ యంత్రాంగంలో చేస్తా కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడడం ఎంతవరకు సమన్వయం కూడా ఇటు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏది కష్టం వచ్చినా సరే పోలీసుల దగ్గరకు పోతారు. ఇటు ప్రజలు కానీ ఆడవాళ్ళైనా లేదా మగాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దలైనా సరే కష్టం వచ్చిందనగా ఫస్ట్ వెళ్ళేది కూడా పోలీస్ స్టేషన్ కే. అలాంటి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కిరాతకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తనకున్న పరిచయం మీద తను మంచితనంగా మాట్లాడదామని చెప్పి పిలిపించి ఇలా అత్యాచారానికి పాల్పడటం చాలా దుర్మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా ఏదైతే నిన్న జరిగిన సంఘటన నుంచి కూడా చిన్నమల్లయ్య అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా చెప్పుకోవచ్చు. సిఐ చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు ఏందనేది అనే దాని మీద కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సామాన్యుడికి ఒక న్యాయమా, పోలీసులకు ఒక న్యాయం కోణంలో ఇటు ప్రజా సంఘాలు కూడా అనేక విధాలుగా కూడా ఇటు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ఇవాళ భక్తి శ్రద్ధల నడుమ ప్రయాణ స్వీకారం చేశారు. ఆలయ తూర్పు వైపున ఉన్న అద్దాల మండపం సమీపంలో వేదమంత్రాల సాక్షిగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ముఖ్య నేత ఉల్లిశెట్టి శ్రీనివాసరావు హాజరై నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో చేసి ఉన్నాం ప్రమాణం చేయించున్నాం. ధర్మకథగా ఇతని వ్యక్తులకు కానీ సమూహంలో కానీ సమాచారం టెంపుల్ కి అనువుగా ఉన్న ప్రతి రోడ్లు కొత్త రోడ్లు వస్తున్నాం. నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి నా కళ ఏంటంటే ఈ రోడ్లు కూడా వైడెన్ చేసి ఒక ఫుట్పాత్ ఇవ్వాలి. భక్తులు నడిచేటప్పుడు ఈ ట్రాఫిక్ కానీ వెహికల్స్ కానీ ఇబ్బంది వాళ్ళకు ఉండకూడదని ఒక ఫుట్పాత్ నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తాను. అందుకనే దోపచెరువు దగ్గర ఒక రోడ్డుని కొత్త రోడ్డు ఫామ్ చేసాం. రోడ్డే లేదు అక్కడ. అంటే భక్తులు వెళ్ళడానికి 8 మీటర్ల రోడ్డు అండి. అంటే అతిపెద్ద రోడ్డు నిర్మాణం చేసి ఒకవైపు ఫుట్పాత్ నిర్మాణం చేయాలి. ఆ ఫుట్పాత్ పొడవులు కూడా లైటింగ్ కూడా పెట్టాలి అని ఒక ఆలోచన అనుకుంటున్నాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి భక్తుల కోసం ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. టెంపుల్ కి తిరుమల గిరులు వరుణుడి పలకరింపుతో పులకరించిపోయాయి.
గత కొద్ది రోజులుగా ఎండవేడితో అల్లాడుతున్న భక్తులకు వడగళ్ల వర్షం భారీ ఉపశమనాన్నిచ్చింది. సుమారు గంటకు పైగా ఉరుములు మెరుపులతో ఏకధాటిగా కురిసిన వర్షానికి మాడవీధులు, క్యూలేన్లు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వడగళ్లతో మంచు కురిసినట్లు తెల్లగా మారిపోయాయి. ఎండల నుంచి ఉపశమనం లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ వడగళ్లతో ఆడుకుంటూ కనిపించారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది వెంటనే క్లియరెన్స్ పనులు చేపట్టారు. తిరుపతిలోనూ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అంబటి జయశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచారు. జయశ్రీ 600 మార్కులకు గాను ఏకంగా 592 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలోని మెరుగైన ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించిన జయశ్రీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విద్యార్థిని అసాధారణ విజయానికి గుర్తింపుగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పూడి శ్రీహరి అరెస్టు వ్యవహారంలో హైడ్రామా కొనసాగుతుంది. సోషల్ మీడియా పోస్టుల కేసులో శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేయగా పోలీసులు ఆ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేశారు. నేడు ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా కోర్టు నుంచి బయటకు వచ్చిన శ్రీహరిని పోలీసులు వెంటనే స్టేషన్కు తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. 41A నోటీస్ ఇచ్చేందుకు తీసుకెళ్లామని పోలీసులు చెబుతుండగా కోర్టు వద్ద ఇతర జిల్లాల పోలీసులు భారీగా మోహరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మండే ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వేడి నుండి ఉపశమనం లభించనుంది.
ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ రిజల్ట్స్ ను ప్రకటించారు. 10వ తరగతి ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 82.68%, బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ ఫలితాల్లో బాలికలది పైచేయిగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో 78.39% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8% మాత్రమే ఉత్తీర్ణత సాధించాయి. ఇక 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 తేదీల మధ్య వీటిని నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోసం అప్లై చేయడానికి మే 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు. నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. నరసింహ జయంతిని పురస్కరించుకుని స్వామివారు ఉగ్ర రూపానికి రాజస్థానికి ప్రతీకైన సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కోన అంతా గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. రంగురంగుల పుష్పాలు, విశేష ఆభరణాలతో అలంకృతుడైన స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇవాళ పలువురు ప్రముఖులు వేరువేరు సమయాల్లో దర్శించుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వామివారిని దర్శించుకోగా టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నూతన వధూవరులు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అక్కడే నిలబెట్టానా భాస్కర్ అక్కడే నిలబెట్టానా సార్ అక్కడే నిలబెట్టా తలకాయ బాగుంటుంది. వైడ్ వస్తుంది అడుగు అంటే వాడి సైడ్ వాడి నాకు కొంచెం స్పీడ్గా వచ్చానా ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యూనో అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసిన అదృష్టం, మా కావ్య చేసిన అదృష్టం, యూనో మా పెళ్లిక జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ రోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు.
అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ గాని కళ గాని ఇంకెక్కడా ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కావ్యాన్ని నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీరందరూ ఏపీ లా సెట్ పీజీఎల్ సెట్ 2026 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మే 4న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30,020 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. 2 సెషన్లలో జరగనున్న ఈ ఆన్లైన్ పరీక్షల కోసం 13 జిల్లాల్లో 100 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 అప్లికేషన్స్ తో కనుక పోల్చి చూస్తే ఈసారి దాదాపు 3,000 అప్లికేషన్స్ అధికంగా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 27,253 మంది అయితే ఈసారి 30,020 మంది. సో నియర్లీ 3,000 ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఈసారి మనం 3 year 5 year లా కనుక చూస్తే అధిక శాతం 3 year లాకి అప్లై చేయడం జరిగింది. 22,285 3 year law program, 5 year 5,500. తర్వాత లా పీజీ లా సెట్ వెళ్ళగలికి 2,235. ఇది డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ 3 year law course, 5 year law course అండ్ LLM కోర్సెస్. సో చాలా ఎంకరేజింగ్గా ఉంది. లా కోర్స్ని చదవాలనుకునే వాళ్ళ శాతం ఇయర్ బై ఇయర్ పెరగడం మాకు ఆనందంగా ఉంది. కాకపోతే ఈసారి కొంచెం మేల్ డామినేషన్ కనిపిస్తుంది అప్లికేషన్స్. లాస్ట్ టైం ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు, ఈసారి ఎక్కువ మంది అబ్బాయిలు అప్లై చేయడం జరిగింది. అది అన్ని కోర్సెస్లో కూడా 3 year 5 year LLMలో కూడా మనకి ఈ ఆధిపత్యం కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ తర్వాత మనం ఈసారి అప్లికేషన్స్ కాల్ఫర్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సెంటర్స్ చాలా దూరంగా పడుతున్నాయి, కొన్నిసార్లు వేరే ఊరు వాళ్ళకి, ఇంకొక అంటే విజయనగరం వాళ్ళ చిత్తూరు అలా కూడా పడడం జరిగింది. అది మేము అనలైజ్ చేసి చూసాము. ఎందుకు అని అన్నప్పుడు సెంటర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల. సో ఆ ప్రాబ్లం అడ్రస్ చేయడానికి ఈసారి 2 shifts లో మేము ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్లోనేమో 3 year LLB వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి 9 to 10:30, ఆఫ్టర్నూన్ 2 to 30 ఏమో 5 year LLB ప్లస్ LLM. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.